హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సమ్మర్లో చల్లని ఫ్రూట్ సలాడ్ని ఈరోజు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం ఒక బౌల్ని కొద్దిగా వాటర్తో తడిపి తీసుకోవాలి. దాంట్లో 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. దాని నుంచి ఒక బౌల్లోకి కొన్ని పాలు పక్కకు తీసుకోవాలి. గిన్నెని స్టవ్ మీద పెట్టి పాలు కలుపుతూ మరిగించుకుందాం. ఇలా కలుపుతూ అడుగంటకుండా మరిగించుకోవాలి. ఆలోపు ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని తీసుకుందాం. ఈ కస్టర్డ్ పౌడర్లోకి మనం పక్కన పెట్టుకున్న పాలని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న కస్టర్డ్ మిక్స్ని మరుగుతున్న పాలల్లో సిమ్లో ఉంచి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలుపుతూనే ఉండాలి, లేకపోతే ఉండలు కడుతుంది. ఇలా కలుపుతూ మరిగించుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడినంత షుగర్ యాడ్ చేసుకుందాం. నేనైతే 4 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నానండి. షుగర్ని యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుతూ ఉండాలి. వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకోవాలి. నేనైతే నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ని యాపిల్, పొమగ్రనేట్, బనానా, గ్రేప్స్, డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానండి. ఇవి కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇందులో డేట్స్ కూడా యాడ్ చేశానండి. కస్టర్డ్ మిక్స్ని 4 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచి తీసుకున్నాను. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నీ కస్టర్డ్ మిక్స్లో యాడ్ చేసుకొని మీ దగ్గర ఉన్న ఫ్రూట్స్, మీకు ఇష్టమైన ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. ఇలా ఫ్రూట్స్ అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఫ్రూట్ సలాడ్ని సర్వ్ చేసుకుందాం. చల్లగా ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.